ఇరాన్లో హిజాబ్ నిబంధనలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మార్కెట్లో హిజాబ్ సరిగా ధరించకుండా మోడల్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అలాంటి ఘటన 2022 సెప్టెంబర్లో జరిగింది. మషా అమినీ అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె చనిపోయారు. మాషా అమినీ మృతితో యావత్ దేశం భగ్గుమంది. ఒకానొక దశలో ఇరాన్లో మత ఛాందసవాదుల పాలన ముగిసిందనుకున్న ఇరాన్ చీఫ్ ఖమేనీ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది మహిళలను అరెస్ట్ చేసి జైళ్లకు పంపించారు. అక్కడ జైళ్ల పరిస్థితులు, దారుణాల గురించి ఇటీవల యావత్ ప్రపంచానికి తెలిసింది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మాషా అమినీ మృతి తర్వాత యావత్ ఇరాన్ భగ్గుమంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు భారీ ఉద్యమం చేపట్టారు. ఇరాన్ మహిళలు రోడ్డెక్కి అమినీ మృతికి సంఘీభావం తెలిపారు. ఇక తాము హిజాబ్ ధరించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం హిజాబ్ ఉద్యమాన్ని అణిచివేసింది. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇరాన్కు చెందిన కొంతమంది ప్రముఖ మహిళలను కూడా అరెస్ట్ చేసింది. ఇటీవల జైలు నుంచి కొంతమంది యువతులు బయటికొచ్చి జైల్లో జరుగుతున్న దారుణాల గురించి బాహ్య ప్రపంచానికి తెలిపింది. ఉదాహరణకు 36 ఏళ్ల హెయిర్ డ్రెస్సర్ నసీం గురించి వాస్తవాలు వెలుగు చూశాయి. ఆమెను ఇరాన్లోని ఎవిన్ జైల్లో ఉంచారు. ఆమెను బంధించిన సెల్ విషయానికి వస్తే అతి చిన్న సెల్, గాలి వెలుతురు రాని సెల్లో బంధించారు. తాను సెల్లో ఉన్నప్పుడు గార్డు తలుపుపై దబదబా బాది, వింటున్నావా అరుపులు, రెడీగా ఉండు, నెక్స్ట్ నీ వంతు వస్తుంది, సిద్ధంగా ఉండని చెప్పేవాడు. తనను రోజుకు 10 నుంచి 12 గంటల పాటు రోజు విచారణ పేరుతో వేధించేవాడు. రేపో మాపో నీకు ఉరి తీస్తారని బెదిరించేవారు. తన సెల్లో ఎలాంటి బెడ్ లేదు, టాయిలెట్ లేదు. 4 నెలల పాటు ఏకాంతంగా ఒక్కరినే బంధించారని హెయిర్ డ్రెస్సర్ చెప్పుకొచ్చారు. తనకు జైల్లో చూసింది కేవలం తనను విచారించేవారు తప్పించి మూడో వ్యక్తి కనిపించలేదని చెప్పారు. త్వరలోనే తాను చనిపోతాను, తాను చనిపోయినా తన గురించి బాహ్య ప్రపంచానికి తెలియదని అనుకునేదానని అన్నారు నసీం. సెప్టెంబర్ 22లో జరిగిన మాషా అమినీ ఉద్యమంలో వేలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతమంది మహిళలు ఎవిన్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఎవిన్ జైల్లో పరిస్థితుల గురించి బాహ్య ప్రపంచానికి అస్సలు తెలియవు. జైల్లో ఉన్న మహిళల పట్ల అధికారులు దారుణంగా వ్యవహరించేవారు. ఇక నసీం విషయానికి వస్తే ఆమె మాషా అమినీ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఏప్రిల్ 2023లో అరెస్ట్ చేసి ఎవిన్ జైలుకు తరలించారు. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె శరీరం మొత్తం కట్లతో పాటు గాయాలతో కనిపించింది. చిత్రహింసల పాల్చేసి నేరాన్ని బలవంతంగా ఒప్పించారు. ఇక రెజ్వా నెహ్ కూడా నిరసనలో పాల్గొన్నందుకు ఆమెతో పాటు ఆమె భర్తను 2023లో అరెస్ట్ చేశారు. వారిద్దరిని ఎవిన్ జైలుకు తరలించారు. ఇద్దరిని వేరువేరు సెక్షన్లో ఉంచారు. అయితే విచారణ అధికారులు రెజ్వా నెహ్ను నీ భర్తను చంపేస్తామని బెదిరించేవారు. నీ భర్తను కొడితే నల్లబొగ్గు మాదిరిగా అవుతాడని మానసికంగా కుంగదీసేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఆమెను కూడా ఏకాంతంగా సెల్లో బంధించారు. విచారణ అధికారులు ఆమెను ఎంతలా అవమానపరచాలో అంతలా అవమానపరిచారని చెప్పుకొచ్చారు. ఇక నసీం విషయానికి వస్తే ఆమెను ఏకాంతవాసం నుంచి 70 మంది ఉండే మహిళల వింగ్కు తరలించారు. ఆమెతో పాటు రెజ్వా నెహ్ను కూడా తరలించారు. అయితే ఆ వింగ్ లో అరెస్ట్ అయిన వారిలో చాలా మంది రాజకీయ కారణాలతో అరెస్ట్ అయిన వారే ఉన్నారు. అయితే బ్రిటిష్ ఇరానియన్ సిటిజన్ నజానిన్ జగారి రాటిల్స్ విషయానికి వస్తే 4 ఏళ్ల పాటు ఆ జైల్లో శిక్ష అనుభవించి 2022లో బ్రిటన్ కు తిరిగొచ్చారు. అయితే ఎవిన్ జైల్లో మగ్గుతున్న మహిళలు చాలా మంది మాషా అమినీ ఉద్యమంలో పాల్గొన్న వారే. వారు చేసిన నేరాల విషయానికి వస్తే అసత్య ప్రచారం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు ఎక్కుపెట్టడం, జాతీయ భద్రతకు ముప్పుగా భావించి అరెస్ట్ చేయడం జరిగిందని ఆమె చెప్పారు. 4 ఉండాల్సిన సెల్లో 20 మందిని కుక్కుతున్నారు. ఇరుకు సెల్లో మహిళలు ఒకరికొకరు కొట్టుకోవడం, దూషించుకోవడం జరుగుతుంటుంది. అదే సమయంలో అంతా కలిసిపోతుంటారు. చలికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ చలికి గడ్డకట్టిపోవాల్సిందే. వెచ్చగా ఉండడానికి మహిళలు వేడి నీటి బాటిల్స్ పట్టుకొని నడుస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చెమటలు కక్కాల్సిందే. అయితే జైల్లో సొంత దుస్తులు ధరించి తాము నివసించే ఏరియాలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తారు. 2 బాత్రూమ్లు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం టాయిలెట్ వెళ్ళడానికి క్యూ కడతారు.
సాయంత్రం బ్రష్ చేసుకుంటారు. ఇక రెజ్వా నెహ్రూ తాను గర్భం దాల్చినట్లు గుర్తించింది. అయితే జైలు నిబంధనల ప్రకారం భార్యాభర్తలు అప్పుడప్పుడు కలవడానికి అనుమతిస్తారు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం తినాలి కాబట్టి జైల్లో డబ్బు పెట్టి రెట్టింపు ధరకు మాంసం కొనుగోలు చేయాల్సి వచ్చేది. జైలు డాక్టర్ చెక్ చేసి పాప అని చెప్పారు. ఒకవైపు మానసిక ఒత్తిడి, మరోవైపు సమతుల్యమైన ఆహారం లభించకపోవడంతో డాక్టర్లు ఆమెను గర్భస్రావం జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు.